హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్ ని టార్గెట్ చేసి బయాలజీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. సో కంటిన్యూస్ క్వశ్చన్స్ ని ఇవాళ క్లాస్ లో చూద్దాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సో ఆగస్టు 5th నుంచి టుమారో నుంచి సర్కార్ నౌకరీ యాప్ లో బయాలజీ టెస్ట్ సిరీస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయండి. ఎవ్రీడే మీకు టెస్ట్ సిరీస్ అనేవి ఉంటాయి. సో సిలబస్ ని మొత్తం సబ్ టాపిక్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ ని మీకు అడగడం జరుగుతుంది. ఇది బైలింగ్వల్ లో ఉంటది, తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము. సో బైలింగ్వల్ లో మీకు టెస్ట్ సిరీస్ ఉంటది, ప్లస్ ప్రతి ఎగ్జామ్ కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటది. సో ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేను యాడ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ అయితే బయాలజీతో పాటు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీ కూడా మీకు ఇందులో కలిపే ఉంటాయి. సో దీనికి సంబంధించి నేను ఒక సపరేట్గా ఒక వీడియో, ఈ డీటెయిల్స్ అన్నిటికీ సంబంధించి ఒక వీడియో చేసి మీకు యాప్లో అప్లోడ్ చేశాను. ఐ మీన్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో ఒకసారి ఆ వీడియోని మీకు చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. సో దిస్ కోర్స్ నేమ్ ఈజ్ బయాలజీ ప్రో కోర్స్ అన్నమాట. సో బయాలజీలో ప్రో అవ్వాలి అని అనుకుంటే కంపల్సరీగా ఈ టెస్ట్ సిరీస్ రాయండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి సో ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ టు యువర్ ప్రిపరేషన్. ఎనీవేస్, థ్యాంక్ యూ. లెట్ us start our session. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇది. విచ్ టైప్ ఆఫ్ ecological adaptations are present in plants those grow in conifers where temperature is 250 degrees and rainfall is less than 25 centimeter per year? సో మీకు దీని మీనింగ్ అర్థమైంది అనుకుంటాను. అంటే 25 సెంటీమీటర్ ఉష్ణోగ్రత కంటే సంవత్సరానికి తక్కువ ఉండే ప్రదేశంలో మరియు 25 సెంటీమీటర్స్ కంటే రెయిన్ఫాల్, వర్షపాతం తక్కువ ఉండే ప్రదేశంలో ఎకలాజికల్ అడాప్టేషన్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎకలాజికల్ అడాప్టేషన్ ఇప్పుడు 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ రెయిన్ఫాల్ ఎక్కడ ఉంటుందండి? ఎడారుల్లో. ఉష్ణోగ్రతలు కూడా ఆల్మోస్ట్ 250 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కువ ఉంటాయండి? ఎడారుల్లో. అంటే మీకు ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఎడారి మొక్కల యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతున్నాడు. లేదా ఎడారిలోని ఆవరణ వ్యవస్థలో మొత్తం అడాప్టేషన్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 1 by 1 స్టేట్మెంట్స్. రెడ్యూస్డ్ లీఫ్ లామినా అంటున్నాడు కదా. సో లీఫ్ లామినా అనేది మనకి ఇక్కడ చాలా తక్కువ లీఫ్ లామినా అనేది ఉంటది. యాక్చువల్లీ లీఫ్ లామినా అంటే తెలుగులో ఏమంటారంటే పత్రదళం అనేసి పిలుస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్రదళం అంటే పత్రదళం, దిస్ ఈజ్ లైక్ పత్రదళం లేదా లీఫ్ లామినా అని పిలుస్తారు. పత్రదళం ఎక్కువ ఉందనుకోండి ఎడారిల్లో, ఇప్పుడు ఎడారిల్లో బాష్పోచ్చేకం ఎలా జరుగుతుంది? మొక్కలలో చాలా తక్కువ జరుగుతుంది, అది కూడా రాత్రిపూట జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొక్కలు ఎంత ఎక్కువగా నీటిని కోల్పోతే అంత ఎక్కువగా నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎడారుల్లో మనకేంటి, అక్కడ ఎడారిల్లో వర్షపాతం తక్కువ, అండర్ గ్రౌండ్ లో వాటర్ కూడా స్టోర్ ఉండదు. కాబట్టి మొక్కలు ఎప్పుడు వాటర్ స్కేర్సిటీతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి అవి పైగా పగటి సమయంలో ఎక్కువ ఎండలు ఉంటాయి. అందుకే అవి ఏం చేస్తాయి, పగటిపూట అసలు ట్రాన్స్పిరేషన్ లో ఇన్వాల్వ్ కావు. ఓకే, ఇన్వాల్వ్ కావు. మరి ట్రాన్స్పిరేషన్లు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాయి? నైట్ టైం అవుతాయి. అప్పుడు సన్సెట్ అయిపోయి ఉంటుంది, సన్లైట్ ఉండదు. కాబట్టి ఎడారుల్లో మొక్కలన్నీ రాత్రిపూట బాష్పోచ్చేకంలో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టే ఎడారుల్లో రాత్రిపూట చాలా చల్లగా ఉంటది అంటారు. ఎందుకంటే అప్పుడు మొక్కలన్నీ నీటిని ఆవిరి రూపంలో కోల్పోతాయి కాబట్టి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ లాజిక్. ఇప్పుడు స్టొమాటోస్ పత్రరంధ్రాల ద్వారా మొక్కలు నీటిని కోల్పోతాయి. పత్రరంధ్రాలు 2 టైప్స్ ఉంటాయి, ఫోటో యాక్టివ్ స్టొమాటా, స్కోటో యాక్టివ్ స్టొమాటా. స్కోటో యాక్టివ్ స్టొమాటోస్ రాత్రిపూట ట్రాన్స్పిరేషన్ లో ఇన్వాల్వ్ అయి నీటిని కోల్పోతాయి. ఫోటో యాక్టివ్ స్టొమాటోస్ పగటిపూట ట్రాన్స్పిరేషన్ లో ఇన్వాల్వ్ అయి నీటిని కోల్పోతాయి. అయితే ఎడారుల్లో రాత్రిపూట జరిగే ట్రాన్స్పిరేషన్ దేని వల్ల జరుగుతుందంటే స్కోటో యాక్టివ్ స్టొమాటోస్ వల్ల జరుగుతుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు పత్రదళం ఎక్కువ ఇలా ఉందనుకోండి, ఏమవుతుంది, సన్లైట్ కి ఇది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, స్టొమాటోస్ త్రూ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మొత్తం ఆవిరి రూపంలో వాటర్ అంతా కోల్పోతాయి. ఇప్పుడు వాటర్ అవి ఎక్కువ కోల్పోతే మరి ఫోటోసింథసిస్ కోసం, మెటబాలిజం కోసం వాటర్ తీసుకోవాలంటే ఆడ ఉండాలి కదా. మ్యాంగ్రూవ్స్ లాగా ఏమన్నా మన చుట్టుపక్కల లాగా అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉండవు కదా. సో కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే పత్రదళం మరి ఇట్లా షార్ట్ పత్రదళాలు ఉంటాయి వాటికి. అంటే దీన్నే లో లీఫ్ లామినా అని అంటారు. లో లీఫ్ లామినా ఆర్ రెడ్యూస్డ్ లీఫ్ లామినా. ఈ లీఫ్ లామినా లీవ్స్ అన్ని ఇట్లా కోన్ షేప్డ్ ఉంటే తక్కువ సర్ఫేస్ ఓపెన్ అవుతుంది కాబట్టి తక్కువ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా, మరి అది లాజిక్ పాయింటే కదా. సో కరెక్ట్ పాయింట్. అండ్ డీప్ రూటెడ్ రూట్ సిస్టమ్. ఎస్, ఎడారి మొక్కల్లో రూట్స్ ఆల్మోస్ట్ 5 meters నుంచి 10 meters వరకు డీపెస్ట్ రూట్స్ ఉంటాయండి.
ఇంకా కొన్ని పెద్ద పెద్ద మొక్కల్లో అయితే 20 మీటర్స్ వరకు రూట్స్ ఉంటాయి. ఈవెన్ చిన్న గడ్డి మొక్క అయినా సరే మినిమం 5 మీటర్ రూట్స్ ఉంటది అనమాట ఎడారిలో. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ లో అండర్ గ్రౌండ్ లో వాటర్ ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడానికి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి. సో డీపెస్ట్ రూట్స్ ఉంటాయండి ఎడారి మొక్కల్లో. ఇది కూడా కరెక్ట్ గానే చెప్పొచ్చు. థిన్ క్యూటికల్ అన్నాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎడారి మొక్కల్లో థిక్ క్యూటికల్ ఉంటది, అంటే మందమైన అవబాసిని ఉంటుంది. క్యూటికల్ అంటే తెలుగులో ఏమంటారంటే అవబాసిని అని అంటారు. చాలా మందమైనటువంటి అవబాసిని ఉంటుందండి. అవబాసిని మీరు ఎక్కడ గమనిస్తారు అని అంటే, లీఫ్ ని మీరు సెక్షన్ కటింగ్ చేసి చూస్తే లీఫ్ పైన దీన్ని ఏమంటారంటే ఎపిడర్మిస్ అని పిలుస్తారు. ఎపిడర్మిస్, ఎపిడర్మిస్, ఎపి అంటే బయట, డర్మిస్ డెర్మటాలజీ అంటే స్కిన్, అంటే బాహ్య త్వచం లేదా బాహ్య చర్మం అని అంటారు. ఎడారి మొక్కల్లో మల్టిపుల్ లేయర్స్ ఎపిడర్మిస్ ఉంటది తెలుసా. మల్టిపుల్ లేయర్స్ బాహ్య చర్మం ఉంటది, బహుళ త్వచాలు ఉంటాయి. ఎందుకు అని అంటే అది ఎక్కువ వాటర్ ని ఎవాపరేట్ చేయకుండా లీఫ్ అనేది మందంగా చూపించుకోవడానికి అన్నమాట. ఇప్పుడు ఈ ఎపిడర్మిస్ ఏదైతే ఉందో ఈ ఎపిడర్మిస్ పైన ఒక తిన్ను లేయర్ ఉంటుందండి ఇలాగా. ఈ తిన్ను లేయర్ నే మనం క్యూటికల్ అంటాం. మన దగ్గర అయితే తిన్నుగుంటది క్యూటికల్, ఎడారి మొక్కల్లో అయితే ఇది తిన్ను ఉండదు, బాగా థిక్కెస్ట్ క్యూటికల్ ఉంటది. థిక్ మన దగ్గర ఉండే వాటిల్లో తిన్ను ఉంటది, ఎందుకంటే పెద్ద ఎండలు ఉండవు కాబట్టి. అక్కడ థిక్కెస్ట్ క్యూటికల్ ఉంటది, ఎందుకంటే ఎవాపరేషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి. అట్ ది సేమ్ టైం ఎపిడర్మిస్ కూడా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్ ఉంటది, ప్లస్ థిక్కెస్ట్ క్యూటికల్ ఉంటది. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. థిన్ అన్నాడు కదా, ఇది రాంగ్ స్టేట్మెంట్. థిక్కెస్ట్ క్యూటికల్ ఉంటది. వెల్ డెవలప్డ్ మెకానికల్ టిష్యూ, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్. మొక్కలలో మెకానికల్ సపోర్ట్ ఇచ్చే టిష్యూస్ ఏమేమి ఉన్నాయి మనకి? మెకానికల్ సపోర్ట్ స్క్లిరెన్ కైమా, క్లోరెన్ కైమా. స్క్లిరెన్ కైమా అంటే దృఢ కణజాలం, క్లోరెన్ కైమా స్థూలకోణ కణజాలం. క్లోరెన్ కైమా అంటే స్థూలకోణ కణజాలం, స్క్లిరెన్ కైమా అంటే దృఢ కణజాలం. ఈ రెండు కణజాలాలు మొక్కలకి మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి. దీనికంటే కూడా దృఢ కణజాలం స్క్లిరెన్ కైమా ఎక్కువ మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. దేనికి సపోర్ట్ ఇస్తుంది? దృఢ కణజాలము ఎడారి మొక్కల్లో ఉండేటువంటి మొక్కలకి స్క్లిరెన్ కైమా లేదా దృఢ కణజాలం బాగా డెవలప్ అయి ఉంటది. అందుకే ఎడారి మొక్కలు బాగా స్తంభాల్లాగా స్ట్రాంగ్ గా నిలబడి ఉంటాయి. అక్కడ కూడా ఈదురుగాలులు వస్తాయి, అక్కడ కూడా శాండ్ సైక్లోన్స్ వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇసుక తుఫాన్లు వస్తాయి అక్కడ. ఇంకా కూడా అలాంటి వాటన్నిటికీ తట్టుకొని నిలబడడానికి మంచి పెద్ద పెద్ద స్ట్రాంగ్ డెవలప్డ్ టిష్యూస్ అనేవి వాటి లోపల ఉంటాయి అన్నమాట. సో అది కూడా కరెక్టే, డి కరెక్ట్. రూట్ పాకెట్స్ ఆర్ ప్రెసెంట్, అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. రూట్ పాకెట్స్ వేటికి ఉంటాయంటే ఎక్కువగా గాల్లో తేలాడుతూ ఉండేటువంటి రూట్స్ కి రూట్ పాకెట్స్ అనేవి ఉంటాయి. గాల్లో తేలాడుతూ ఏం రూట్స్ ఉంటాయి బేసిక్ గా అని అంటే, మీరు రూట్ మాడిఫికేషన్స్ లో వినే ఉంటారు. వెలామిన్ రూట్స్ అనే ఒక టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయండి. వాటిని ఏమంటారు? వెలామిన్ రూట్స్. ఈ వెలామిన్ రూట్స్ ఏం చేస్తాయి? వీటినే ఎపిఫైట్స్ అని కూడా అంటారు. ఎపిఫైట్స్ అంటే నథింగ్ బట్ ఇది ఒక హోస్ట్ ప్లాంట్ అనుకోండి. ఈ హోస్ట్ ప్లాంట్ పైన ఏదైనా ఒక గెస్ట్ ప్లాంట్ సర్వైవ్ అవుతుంది, దాన్ని మనం ఎపిఫైట్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోస్ట్ ప్లాంట్, దీనిపైన ఏదైనా ఒక గెస్ట్ ప్లాంట్ ఇట్లా సర్వైవ్ అవుతూ ఉంటది. దీని రూట్స్ అన్ని ఇట్లా గాల్లో తేలాడుతూ ఉంటాయి. మరి గాల్లో తేలాడుతూ ఉన్నప్పుడు దీనికి నీరు ఎట్లబ్బా అంటే ఎన్విరాన్మెంట్ లో ఉండే మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేసుకొని, సో ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతాయి మాయిశ్చర్ ని. అయితే ఈ రూట్స్ కి కింద ఇక్కడ ఏముంటాయి అని అంటే నథింగ్ బట్ రూట్ క్యాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రూట్స్ కి కింద ఏముంటాయి? ఇక్కడ రూట్ పాకెట్స్ అనేవి ఉంటాయి. ఈ రూట్ క్యాప్స్ లేదా రూట్ పాకెట్స్ లోపల ఇవి వాటర్ ని స్టోర్ చేసుకుంటాయి. ఎడారి మొక్కల్లో ఇవి ఉండవు. ఏవైతే వేర్లు గాల్లో ఉంటాయో, సో గాల్లో ఉండే వాటికి ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో మొత్తం ఇక్కడ గాల్లో ఉన్నాయి కదా రూట్స్ అన్ని కూడా, ఎపిఫైట్స్ వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి కదా. సో వాటికి ఇలాంటి రూట్ పాకెట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ లైక్ నథింగ్ బట్ రూట్ పాకెట్స్. ఓకే, ఈ రూట్ పాకెట్స్ లో టెంపరీగా అవి ఏం చేస్తాయి? వాటర్ ని స్టోర్ చేసుకుంటాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. డెజర్ట్స్ లో ఉండవు, వేరే వాటిల్లో ఉంటాయి. వెల్ డెవలప్డ్ ఎరెన్ కైమా. సో ఇది అసలు సిల్లీ క్వశ్చన్ అది. ఎరెన్ కైమా అంటున్నాడు. ఎరెన్ కైమా వేటిల్లో ఉంటది? ఎరెన్ కైమా అంటే ఎయిర్ ఎక్స్చేంజ్ టిష్యూని ఎరెన్ కైమా అని అంటారు. ఇది ఇప్పుడు స్క్లిరెన్ కైమా, క్లోరెన్ కైమాలో పారెన్ కైమా అనేటువంటి ఇంకొక టిష్యూ ఉంటుంది. దీన్నే తెలుగులో మృదులాస్థి కణజాలం అని పిలుస్తారు. ఈ పారెన్ కైమాలో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టిష్యూ ఈజ్ ఎరెన్ కైమా. ఎరెన్ కైమాలో సెల్స్ కి ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ అనేవి ఇలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్యలో ఏమవుతుంది అంటే ఎయిర్ లేదా గాలి అంతా కూడా మొత్తం ఇట్లా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటది. సో ఎయిర్ లేదా గాలి ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆ ప్లాంట్స్ అన్ని కూడా వెయిట్లెస్ ఉంటాయండి. సో ఆ వెయిట్లెస్ ప్లాంట్స్ బాగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి.
ఇప్పుడు ఎడారి మొక్కలు గాల్లో గానీ నీటిలో గానీ ఏం ఫ్లోట్ అవుతూ ఉండవు కదా. ఇప్పుడు నీటిపైన తేలియాడుతూ ఉండే మొక్కలేవి? శైవలాలు, ఆల్గేస్ లేదా శైవలాలు అనేవి నీటిపైన తేలుతూ ఉంటాయి. అవి ఎందుకు అలా తేలుతూ ఉంటాయి అంటే బికాస్ ఆఫ్ శైవలాలలో ఎరెన్కైమా టిష్యూ ఎక్కువగా ఉండి ఎయిర్ ని ఎక్కువగా ఫిల్ చేస్తుంది మధ్యలో టిష్యూస్ లో. అందువల్ల అవి వెయిట్ లెస్ ఉండి మొత్తం తేలుతా ఉంటాయి అన్నమాట నీటి పైన. సో మరి ఇది రాంగ్ కదా, దీనికి సెట్ కాదు ఇది. సింగిల్ లేయర్డ్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ మల్టిపుల్ లేయర్స్ ఉంటుందని ఇందాకే చెప్పా. సో సింగిల్ లేయర్ ఉండదు, మల్టిపుల్ ఎపిడర్మిస్ ఉంటాయి, ట్రాన్స్పిరేషన్ ప్రివెన్షన్. సో ఇది కూడా రాంగే మరి. ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? రెడ్యూస్డ్ లీఫ్ లామినా ఒకటి, డీప్ రూటెడ్ రూట్ సిస్టమ్ సెకండ్, ఏడిఈ అంతే కదా, మిగతావన్నీ రాంగే కదా. ఏడిఈ, ఏడిఈ ఆప్షన్ ఎక్కడుందని, ఏబిడి అండి, సారీ ఏబిడి ఆప్షన్ కరెక్ట్. 3 కరెక్ట్, ఇదే కదా ఏబిడి, ఇది మూడే కరెక్ట్. తిని క్రిటికల్ కాదు, ఇది రాంగ్, ఇది రాంగ్, అన్ని రాంగ్. ఓకే, ఓన్లీ ఏబిడి ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, ఎడారి మొక్కల లక్షణాలకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో ఎడారి మొక్కలు ఇలా ఉంటాయి చూడండి, స్తంభాల్లాగా ఇలా ఉంటాయి. మెకానికల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది వీటికి. స్క్రిలెన్ కైమా అనేటువంటి దృఢ కణజాలం ఎక్కువ ఉంటుంది అనమాట వీటిల్లో. ఓకే, చాలా తిక్కుగా మందంగా ఉంటాయి, వాటర్ ఎవాపరేషన్ ని ప్రివెంట్ చేసుకోవడం కోసం. ఓకే, వాట్ ఈస్ ద వ్యాక్సిన్ గివెన్ యూజువల్లీ టు చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 to 15 years? సో 5 to 15 years ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటి? సో టీజీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది కూడా. సో చూద్దాం, మలేరియా, మీజిల్స్, రుబెల్లా అండ్ ఇంట్రావీనస్ పోలియో వ్యాక్సిన్, డిప్తీరియా. ఓకే, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు మీకు. 5 to 15 years ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ వీటిల్లో ఏది అని అంటే మీజిల్స్ లేదా రుబెల్లా వ్యాక్సిన్ ని సో 5 to 15 years ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇస్తారు. సో మీజిల్స్ అంటే తెలుగులో దీన్ని మనం తట్టు అని పిలుస్తారండి. మీజిల్స్ అంటే తెలుగులో ఏమంటారు? తట్టు అనేసి పిలుస్తారు. మేజర్ ఇన్ఫెక్టెడ్ ఆర్గాన్ వచ్చేసి లంగ్స్ కి వస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది, స్కిన్ మీద ర్యాషెస్ వచ్చి బాగా స్కిన్ ఇచ్చింగ్ ఉంటూ ఉంటుంది, దాన్ని మీజిల్స్ అంటారు. మీజిల్స్ కి ఎంఆర్ అనేటువంటి ఒక డిసీజ్ ఇస్తారు, ఎంఎంఆర్ అనే డిసీజ్ కూడా ఇస్తారు, ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ కూడా ఇస్తారు. సో ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటే ఏంటి అని అంటే దిస్ ఎం ఫర్ మమ్స్, దిస్ ఎం ఫర్ మమ్స్ అంటే గవద బిల్లలు అండి. దిస్ ఎం ఫర్ మీజిల్స్, మీజిల్స్ అంటే తట్టు. దిస్ ఆర్ ఫర్ రుబెల్లా. ఓకేనా, ఆర్ ఫర్ రుబెల్లా. మమ్స్, మీజిల్స్, రుబెల్లా. ఈ మమ్స్ అంటే గవద బిల్లలు అని అంటారండి. మీజిల్స్ అన్న రుబెల్లా అన్న సేమ్ డిసీజ్. మీజిల్స్, రుబెల్లా రెండు ఒకటే. ఓకే, మూడిటికి కలిపి ఒకే డిసీజ్ ఇస్తారు. ఈ రెండు ఒకటే అనుకోండి. యాక్చువల్లీ రుబెల్లా అనే వైరస్ వల్ల మీజిల్స్ అనే డిసీజ్ వస్తుంది. ఇప్పుడు కోవిడ్ అన్న కరోనా అన్న ఒకటే కదా, కరోనా అనే వైరస్ వల్ల కోవిడ్ అనే డిసీజ్ వస్తుంది. హెచ్ఐవి అన్న ఎయిడ్స్ అన్న ఒకటే కదా, హెచ్ఐవి అనే వైరస్ వల్ల ఎయిడ్స్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది. అలాగే మీ రుబెల్లా అన్న మీజిల్స్ అన్న ఒకటే, రుబెల్లా అనే వైరస్ వల్ల మీజిల్స్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది అనేసి దాని అర్థం. సో కాబట్టి ఈ రెండు డిసీజెస్ కి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు. 5 to 15 years ఏజ్ గ్రూప్ పిల్లలకి మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఆప్షన్ 2 కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్. పోలియోలో ఓరల్ వ్యాక్సిన్ ఉంది అండ్ ఇంజెక్షన్ కూడా ఉందండి. పోలియో వ్యాక్సిన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు? 0 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లలకి పోలియో వ్యాక్సిన్ ఇస్తారు, 0 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లలకి. మలేరియాకి ఆర్టీఎస్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ ఇస్తారు. సో మలేరియా వ్యాక్సిన్ ని మిషన్ ఇంద్రధనస్సులో అసలు ఇంక్లూడ్ చేయాల. పుట్టిన వెంటనే ప్రెగ్నెంట్ ఉమెన్ కి డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లలకి మలేరియా పక్కాగా ఇవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదు. ఓకేనా, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో కూడా లేదనమాట. సో కాబట్టి అది లైట్. ఇంకా డిప్తీరియా. సో డిప్తీరియాని కూడా సో 5 to 10 years ఏజ్ గ్రూప్ పిల్లలకి డిప్తీరియా డిసీజ్ ఇస్తారండి. తెలుగులో దీన్ని డిప్తీరియా వ్యాక్సిన్ ఇస్తారండి. తెలుగులో దీన్ని ధనుర్వాదం అని పిలుస్తారు, ధనుర్వాదం అని పిలుస్తారు డిప్తీరియా అంటే. డిప్తీరియాకి అనదర్ నేమ్ ఏంటి అని అంటే సోర్ థ్రోట్ అని పిలుస్తారు, సోర్ థ్రోట్. అయితే డిప్తీరియాకి పెంటావాలెంట్ వ్యాక్సిన్ లో ఒకసారి ఇస్తారు, బూస్టర్ వ్యాక్సిన్ కూడా ఇస్తారు, డిపిటి వ్యాక్సిన్ లో కూడా ఇస్తారు, ట్రిపుల్ వ్యాక్సిన్ కూడా ఇస్తారు. డిపిటి అంటే డి ఫర్ డిప్తీరియా, పి ఫర్ పెరుటిసిస్, టి ఫర్ టెటానస్. అంటే పెరుటిసిస్, టెటానస్, డిప్తీరియా 3 డిసీజెస్ కి ఒకే వ్యాక్సిన్ ఇస్తారు, దట్ ఈస్ డిపిటి ఆర్ ట్రిపుల్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఇంకోటి పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఉంటది. పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఏమేమి ఇస్తారు? డిప్తీరియా, పెరుటిసిస్, టెటానస్, ఇన్ఫ్లుయెంజా. ఓకేనా, ఇన్ఫ్లుయెంజాకి ఇంకొక డిసీజ్ నిమోనియాకి. ఈ 5 కలిపి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ని మనం పెంటావాలెంట్ వ్యాక్సిన్ అనేసి పిలుస్తూ ఉంటారండి. సో దీనికి కూడా మనకి ఏంటి అని అంటే బూస్టర్ లాగా డిపిటికి వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు మల్టిపుల్ టైమ్స్.
సో అట్లా మలేరియాకి వచ్చేసి మలేరియా వచ్చినప్పుడు మలేరియా ఈ ఏజ్ లో ఆ ఏజ్ లో వేయించుకోవాలనేం లేదు. సో మలేరియా అనేది ఒక ప్రోటోజోవా వల్ల వస్తుంది, ప్లాస్మోడియం అనేటువంటి ఒక ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఆర్టీఎస్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ యూజ్ చేస్తారు. క్లోరోక్వినోన్ అనే ఒక మెడిసిన్ ని మలేరియాకి మెడిసిన్ గా యూజ్ చేస్తారు. దాన్ని సింకోనా ప్లాంట్ బార్క్ నుంచి కలెక్ట్ చేస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ వన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఏ ఏజ్ లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇస్తారు అనేది మీకు ఒక లిస్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో అట్ బర్త్ పుట్టిన వెంటనే ఏం వ్యాక్సిన్స్ ఇవ్వాలి అంటే బీసీజీ అంటే బ్యాసిలస్ కాల్మెట్గరైన్ అండి. ఇది టీబీ వ్యాక్సిన్ అండి. ఏం వ్యాక్సిన్? టీబీకి ఇచ్చే వ్యాక్సిన్ అది. ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, అంటే పోలియో చుక్కలు 0 ఏజ్ పుట్టినప్పటి నుంచే ఇవ్వాలి. హెపటైటిస్ బి వచ్చేసి బర్త్ డోస్ లో ఇవ్వాలండి. హెపటైటిస్ బి లివర్ ఇన్ఫెక్షన్, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో పుట్టిన వెంటనే బర్త్ డోస్ తో హెపటైటిస్ బి కూడా ఇవ్వాలి. 6 వారాల లోపు ఏమేమి ఇవ్వాలంటే, సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఒకసారి ఇవ్వాలి. తర్వాత పెంటావాలెంట్ ఇవ్వాలి. పెంటావాలెంట్ లో మొత్తం 5 వ్యాక్సిన్స్ కాంబినేషన్ ఉంటాయి. ఆ 5 వ్యాక్సిన్స్ కాంబినేషన్ పెంటావాలెంట్ లో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోటా వైరస్ దేనికి ఇస్తారంటే డయేరియాకి ఇస్తారండి. డయేరియాకి రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది ఇస్తారనమాట. తర్వాత ఐపీవీ కూడా ఇవ్వాలి. పీసీవీ అని అంటే ఏంటంటే నిమోనియా కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అంటారు. సో నిమోనియా కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అంటే నిమోనియా కోసము ఇచ్చేటువంటి ఒక వ్యాక్సిన్ అన్నమాట. దాన్ని మనం పీసీవీ అనేసి పిలుస్తారు. 10 వీక్స్ లోపు ఓపీవీ 2 ఇవ్వాలి, అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇవ్వాలి. పెంటావాలెంట్ సెకండ్ డోస్ ఇవ్వాలి. రోటా వైరస్ కూడా సెకండ్ డోస్ ఇవ్వాలి. తర్వాత 14 వీక్స్ లో పోలియో వ్యాక్సిన్ వచ్చేసి థర్డ్ డోసు, పెంటావాలెంట్ థర్డ్, రోటా వైరస్ కూడా థర్డ్, అండ్ ఐపీవీ సెకండ్ డోసు, పీసీవీ సెకండ్ డోస్ ఇవ్వాలి. 9 to 12 months లో ఎంఆర్1 అంటే ఏంటి? మీజిల్స్ రుబెల్లా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వాలి. అండ్ పోలియో కాంజుగేటెడ్ వ్యాక్సిన్, నిమోనియల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి, బూస్టర్ ఇవ్వాలి. పీసీవీ ఇక్కడ ఇచ్చారు కదా, ఆ పీసీవీని ఇక్కడ బూస్టర్ ఇవ్వాలి. JE1 అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇవ్వాలి. విటమిన్ ఏ కూడా ఫస్ట్ డోస్ ఇవ్వాలి. ఓకే, 16 to 24 months లో ఎంఆర్ మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ సెకండ్ డోస్, డిపిటి బూస్టర్ డిప్థీరియా పెర్టుసిస్ టెటానస్ బూస్టర్, ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ బూస్టర్ ఇవ్వాలి. జపనీస్ ఎన్సెఫలైటిస్ 2 ఇవ్వాలి. విటమిన్ ఏ బూస్టర్ కూడా ఇవ్వాలి. 2 to 5 years లో వచ్చి విటమిన్ ఏ ఎవ్రీ 6 months అప్ టు 9 doses వరకు ఇస్తూనే ఉండాలి. 5 to 6 years లో డిపిటి వ్యాక్సిన్ ఇవ్వాలి, బూస్టర్ 2. ఓకే, 10 years లో మనం ఏమి ఇవ్వాలి? టెటానస్ డిప్థీరియా వ్యాక్సిన్ ఇవ్వాలి. 16 years లో కూడా టెటానస్ టీడీ డిప్థీరియా వ్యాక్సిన్ ఇవ్వాలి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి టెటానస్ డిప్థీరియా ఫస్ట్ డోసు సెకండ్ డోసు 2 ఇవ్వాలి. బూస్టర్ డోసెస్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు కాబట్టి లాస్ట్ టైము నేను మీకు ఇక్కడ కొన్ని వ్యాక్సిన్స్ ఏజ్ ఇచ్చాను, నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, గుర్తు పెట్టుకోండి అనమాట. ఓకే, ఎస్. స్మాల్ పాక్స్ ఈస్ కాస్డ్ బై డాష్. స్మాల్ పాక్స్ ఏ వైరస్ వల్ల వస్తుందండి? వారియోలా అనేటువంటి ఒక వైరస్ వల్ల స్మాల్ పాక్స్ వస్తుంది. స్మాల్ పాక్స్ ని తెలుగులో మసూచి అనేసి పిలుస్తారు. సో మేజర్ ఇన్ఫెక్టెడ్ ఆర్గాన్ ఇది కూడా లంగ్స్. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయండి మసూచి వల్ల. స్కిన్ ర్యాషెస్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ లో చూసుంటారు, చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మ బగ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. స్మాల్ పాక్స్ లో ఏమవుతాయి? చిన్న చిన్న బగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్మాల్ పాక్స్ డిసీజ్ ని మన ఇండియా కంప్లీట్ గా ఎలిమినేట్ చేసింది. ఇప్పుడు మన ఇండియాలో స్మాల్ పాక్స్ డిసీజ్ ఎక్కడా వస్తలేదు. నేను మీకు టెస్ట్ సిరీస్ లో ఇవి కూడా ఇస్తాను క్వశ్చన్స్. ఓకే, డిసీజెస్ మనం ఏ ఇయర్ లో ఎప్పుడు ఏ డిసీజ్ ఎలిమినేట్ చేసాం, 2030కి ఎలిమినేట్ చేయాలని ఏ డిసీజెస్ ని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ 2030 వరకు కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి. మలేరియా 2030 వరకు కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి. అట్లా ఓకేనా. సో అట్లా వారియోలా. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కి స్మాల్ పాక్స్ డిసీజ్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టింది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. వ్యాక్సిన్ పేరు కూడా మనకి ఏంటి? స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. స్మాల్ పాక్స్ వ్యాక్సినే కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అని అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి ఒక సైంటిస్ట్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ని 1976 లో డిస్కవర్ చేశారు. అందుకే ఈయనని మనం ఏమని పిలుస్తామండి? ఎడ్వర్డ్ జెన్నర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తారు. ఏమంటాం? ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అనేసి పిలుస్తారు అనమాట. ఓకే, దట్ ఈస్ వారియోలా. ఎబోలా వైరస్ వల్ల ఎబోలా అనే ఒక డిసీజ్ వస్తుంది. సో ఇది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి స్ప్రెడ్ అయింది. గబ్బిలాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఇది స్ప్రెడ్ అవుతుంది. స్మాల్ పాక్స్ ఏమో ఎయిర్ బోర్న్ డిసీజ్, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. అండ్ సింప్లెక్స్ వైరస్ అంటాం. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అండి.
సో దీనివల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి. ఇది కూడా ఎయిర్ బార్న్ డిసీజ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా లంగ్ ఇన్ఫెక్షనే. సో ఇది కూడా ఎయిర్ బార్న్ డిసీజ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెంజా మనకి ఆర్థోమిక్సో వైరస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల వస్తుంది. ఏ వైరస్? ఆర్థోమిక్సో వైరస్ అనే వైరస్ వల్ల ఇన్ఫ్లుయెంజా డిసీజ్ వస్తుంది. సో యూజ్ చేయాల్సినటువంటి వ్యాక్సిన్ హెచ్ఐబి. ఇన్ఫ్లుయెంజా హీమోఫిలియా ఇన్ఫ్లుయెంజా టైప్ బి అని అంటారు. హెచ్ఐబి అని అంటే ఏంటంటే హెచ్ఐబి అని అంటే హీమోఫిలియా ఇన్ఫ్లుయెంజా టైప్ బి అని పిలుస్తారు. హీమోఫిలియా ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనేటువంటి ఒక వ్యాక్సిన్ ని ఇన్ఫ్లుయెంజాకి ఇస్తూ ఉంటారనమాట. ఓకేనా? దట్ ఈస్ ఇన్ఫ్లుయెంజా. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2022లో అడిగిన క్వశ్చన్. వాటర్ లాస్ ఇన్ లిక్విడ్ ఫార్మ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ లీవ్స్ ఇన్ గ్రాసెస్ ఈస్ కాల్డ్ గటేషన్. గడ్డి మొక్కల్లో ఆకుల కొనల నుండి ద్రవ రూపంలో నీరు బయటకు రావడాన్ని గటేషన్ అంటారు. అంతే కదా? సో ఆఫ్ కోర్స్ ఇది కరెక్ట్. రూట్ ప్రెషర్ ఇస్ ద కాజిటివ్ ఏజెంట్ టు లీక్ మోర్ వాటర్ త్రూ స్టొమాటో ఇన్ టాల్ ట్రీస్. ఎత్తైన చెట్లలో వేరు పీడనం వల్ల స్టొమాటో ద్వారా ఎక్కువ నీరు బయటకి లీక్ అవుతుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఆప్షన్ 3 కరెక్ట్. చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో గటేషన్ అంటే ఏంటి బేసిక్ గా అనంటే, గటేషన్ అంటే ఆల్ హెర్బేషియస్ ప్లాంట్స్, నాట్ ఆల్ ప్లాంట్స్ అండి. హెర్బేషియస్ ప్లాంట్స్ లాస్ వేస్ట్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ డ్రాప్స్ త్రూ హైడ్రోథోడ్స్ ఈస్ కాల్డ్ గటేషన్. అంటే గడ్డి జాతి మొక్కలన్నీ కూడా జలరంధ్రాల ద్వారా నీటిని బిందువుల రూపంలో కోల్పోవడాన్ని గటేషన్ లేదా బిందు శ్రావం అనేసి పిలుస్తారు. సో ఇప్పుడు ఇది ఒక ప్లాంట్, అది కూడా ఏ ప్లాంట్? హెర్బేషియస్. హెర్బేషియస్ అంటే గడ్డి మొక్కలు. ఈ గడ్డి మొక్కలకి ఎడ్జెస్ లో హైడ్రోథోడ్స్ అనేటువంటి హోల్స్ ఉంటాయండి. హైడ్రోథోడ్స్ అంటే నథింగ్ బట్, హైడ్రా అంటే వాటర్, హైడ్రా అంటే వాటర్, థోడ్స్ అంటే హోల్స్. అంటే వాటర్ ని కోల్పోయేటువంటి హోల్స్ ని మనం హైడ్రోథోడ్స్ అని పిలుస్తాము. సో ఈ హైడ్రోథోడ్స్ ద్వారా నీటిని ఏమవుతాయి? బిందువుల రూపంలో కోల్పోవడాన్ని బిందు శ్రావం అని పిలుస్తారు. ఈ గటేషన్ అనేది ఎక్కువగా వింటర్ సీజన్ లో జరుగుతుంది. వింటర్ అంటే శీతాకాలంలో గటేషన్ జరుగుతుంది. అది కూడా గడ్డి మొక్కల్లోనే జరుగుతుంది. అది కూడా వింటర్ సీజన్ లో ఎప్పుడు? అర్లీ మార్నింగ్ టైంలో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మీరు వింటర్ సీజన్ లో ఎక్కడైనా పొద్దున్నే లేచి పొలాల వైపు వెళ్తే సో చెట్ల మీద నీటి చుక్కలు కనిపిస్తాయి. మంచు పడిందిలే, వింటర్ కదా అని మీరు అనేసుకుంటారు. అది మంచు కాదు. ఓకే, మొక్కలన్నీ కూడా బిందు శ్రావం జరుపుకొని నీటిని బిందుల రూపంలో కోల్పోతాయి అనమాట. అది కూడా అర్లీ మార్నింగ్. మళ్ళీ సన్లైట్ వస్తే సన్లైట్ కి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు మీకు కనపడదు, డ్రై అయిపోతుంది అప్పుడంతా. ఓకే, అందుకే వింటర్ సీజన్ లోనే ఇది ఎక్కువగా జరుగుతుంది. అండ్ ప్రపంచంలో గటేషన్ ఎక్కువగా చూపించే మొక్క ఏదంటే ట్రోపియోలం ప్లాంట్. ట్రోపియోలం అనేటువంటి ఒక మొక్క. ఈ ట్రోపియోలం మొక్క కూడా గడ్డి జాతి మొక్కే, నథింగ్ బట్. ఇప్పుడు మొక్కజొన్న గడ్డే, వెదురు బ్యాంబూ కూడా గడ్డే. వాటన్నిట్లో కూడా గటేషన్ జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. ఓకే, దట్ ఈస్ బిందు శ్రావం. సో ఇప్పుడు అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాం. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అయిందంటే, రూట్ ప్రెషర్ అంటే వేరు పీడనం. వేరు పీడనం అంటే వేర్లు ఎప్పుడు భూమి లోపల నుంచి వాటర్ ని అబ్జార్బ్ చేయడం వరకే దాని పని. మళ్ళీ పైన స్టొమాటాల ద్వారా నీటిని కోల్పోవడానికి రూట్స్ కి ఏం సంబంధం? స్టొమాటాస్ ఎక్కడో పైన లీఫుల్లో ఉంటాయి, రూట్స్ ఎక్కడో భూమి లోపల ఉంటాయి. సో ఇది ట్రాన్స్పిరేషన్ కి సంబంధం లేదు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పిరేషన్ మనకి ఎలా జరుగుతుంది? స్టొమాటాస్ త్రూ ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రూట్స్, ఇది మొక్క అనుకోండి. ఈ మొక్కకి కింద అంతా కూడా రూట్స్ ఉంటాయి ఇలాగా. ఈ రూట్స్ ఏం చేస్తాయి? అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ ని అబ్జార్బ్ చేస్తాయి. దాన్ని ఆస్మాసిస్ ప్రాసెస్ అనేసి పిలుస్తాం. ఓకేనా? బై ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్. అంటే దీన్నే వేరుపీడనం అని అంటాం. ఇప్పుడు ఆస్మాసిస్ అంటే ఏంటి? ఇఫ్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సాయిల్ టు రూట్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. నథింగ్ బట్, దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ప్రెషర్ అనేసి పిలుస్తారు. దాన్నే మనం రూట్ ప్రెషర్ అని కూడా అంటాం. మరి స్టొమాటోస్ త్రూ మొక్కలు నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని ఏమంటాం? ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇప్పుడు వేర్లు నీటిని ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది, దట్స్ ఫైన్. ఇప్పుడు వేరు పీడనం అంటే వేర్లు నీటిని తీసుకునే ప్రక్రియ వల్ల ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది అనేది దట్స్ నాట్ ఫైన్, అది రాంగ్ అనమాట. వేరు పీడనానికి దానికి సంబంధం లేదు. మరి దేనికి సంబంధం? ట్రాన్స్పిరేషన్ ఎప్పుడు ఎక్కువ జరుగుతుంది అని అంటే, ట్రాన్స్పిరేషన్ జరగడానికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువైనా ట్రాన్స్పిరేషన్ అవుతుంది, ప్రెషర్ ఎక్కువైనా ట్రాన్స్పిరేషన్ అవుతుంది, విండ్ స్పీడ్ లేదా గాలి వేగం పెరిగినా ట్రాన్స్పిరేషన్ పెరుగుతుంది. అట్లా మల్టిపుల్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి ట్రాన్స్పిరేషన్ పైన. దీనికి దానికి సంబంధం లేదు.
ఇప్పుడు రూట్స్ సాయిల్ నుంచి వాటర్ ని రూట్స్ లోకి వెళ్ళడాన్ని ఆస్మాసిస్ అని అంటాం. మరి రూట్ నుంచి రిమైనింగ్ ప్లాంట్ బాడీ పార్ట్స్ కి వాటర్ వెళ్ళడాన్ని ఏమంటారు? అసెంట్ ఆఫ్ శాప్ అంటారు. ఓకేనా? ఏమంటారు? అసెంట్ ఆఫ్ శాప్ అంటారు. ఇక్కడ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ మీన్ బై ఆస్మాసిస్ అని అంటే, ఇఫ్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ రూట్ టు ద ఇఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ రూట్స్ టు రూట్స్ కాదు, అది ఇచ్చేసి పంపించేసి, సారీ, ఇఫ్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సాయిల్ టు రూట్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. ఫ్రమ్ సాయిల్ టు రూట్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. ఇఫ్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ రూట్ టు రిమైనింగ్ ప్లాంట్ బాడీ పార్ట్స్ ఈస్ కాల్డ్ అసెంట్ ఆఫ్ సాప్. అర్థమైందా? నీరు భూమి లోపల నుంచి వేర్లలోకి వెళ్ళడాన్ని ద్రవాభిసరణ అని అంటారు. వేర్ల నుంచి మిగతా భాగాలకు వెళ్ళడాన్ని అసెంట్ ఆఫ్ శాప్ అంటారు. ఈ అసెంట్ ఆఫ్ శాప్ ఎప్పుడు యూని డైరెక్షన్ లోనే వెళ్ళాలి. వాటర్ ఎప్పుడు రూట్ నుంచి పైన బాడీ పార్ట్స్ కి కింద నుంచి పైకే వెళ్ళాలి, మళ్ళీ పై నుంచి కిందకి రాకూడదు. కింద నుంచి పైకి మాత్రమే వెళ్ళాలి, పై నుంచి కిందకి రాదు. బై డైరెక్షనల్ ఫ్లో ఉండదు, ఓన్లీ యూని డైరెక్షన్ ఫ్లోనే ఉంటది. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ బి అనేది మనము రాంగ్ స్టేట్మెంట్ గా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ పేర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇది కూడా 2022లో అడిగిన క్వశ్చన్. మైకోరైజా ఫంగస్ అండ్ రూట్ సిస్టమ్. ఎస్, ఇక్కడ మైకోరైజా అనేది ఏంటి? మైకోరైజా అనేది ఫంగస్ రూట్ సిస్టమ్ అని అంటాం. సింబయోటిక్ రిలేషన్షిప్ లో ఒక వేరు వ్యవస్థతోని ఒక ఫంగస్ రెండు కలిసి సింబయోటిక్ రిలేషన్షిప్ లో ఉంటాయి. ఎట్లా సింబయోటిక్ రిలేషన్షిప్ లో ఉంటాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ ప్లాంట్, ఇది ఒక ప్లాంట్ అండి. ఇక్కడ మధ్యలో ఏమున్నాయి? ఫంగస్లు ఉన్నాయి. ఫంగస్లు అంటే మష్రూమ్స్, మష్రూమ్ ఇస్ ఫంగస్. ఇప్పుడు ఈ మష్రూమ్స్ లో మైసీలియం అనేటువంటి తంతువులు ఉంటాయి. ఈ మైసీలియం తంతువులు ఏం చేస్తాయంటే, ఈ ప్లాంట్ యొక్క రూట్స్ ఉన్నాయి చూసారా, ఆ రూట్స్ లోపలికి వెళ్ళి పెనట్రేట్ అవుతాయి. ఆ రూట్ లోపలికి వెళ్ళి పెనట్రేట్ అయ్యి రూట్ లో ఉండేటువంటి వాటర్ ని, మినరల్స్ ని, ఫుడ్ మొత్తం ఏం చేస్తాయి? ఈ ఫంగస్ అనేది షేర్ చేసుకుంటది. మరి ఫంగస్ దానికేమి ఇస్తుంది అని అంటే, ఫంగస్ వచ్చేసి ఇప్పుడు భూమి లోపల కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్, హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మొబిలిటీ అవ్వకుండా ఇమ్మొబైల్ చేస్తుంది. అంటే వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసుకొని స్టిక్ చేసుకుంటది అనమాట. ఇంకా కొన్ని రకాలైనటువంటి హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ వాటి నుంచి ప్లాంట్ కి ఎలాంటి హాని కలగకుండా ఇది ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? చూడండి, అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, హార్మోన్స్, సో ఇవన్నిటి యొక్క ఏం చేస్తుంది? ఫిక్సేషన్ చేస్తుంది. వీటన్నిటిని ఫిక్సేషన్ చేస్తుంది. అంటే ఒక ప్లాంట్, ఫంగస్ రెండు కలిసి సింబయోటిక్ రిలేషన్షిప్ లో ఉండడాన్ని మీరు ఏమంటారంటే, ఆ కాంబినేషన్ ని మైకోరైజా అని పిలుస్తున్నారు. ఆ కాంబినేషన్ ఏమంటాం? మైకోరైజా. అలాగే ఇక్కడ లైకెన్స్ ఉన్నాయి కదా, లైకెన్స్ అంటే ఏంటి? ద సింబయోటిక్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంగస్ ఈస్ కాల్డ్ లైకెన్. సేమ్ అలాగే ద సింబయోటిక్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ రూట్ సిస్టమ్ అండ్ ఫంగస్ ఈస్ కాల్డ్ మైకోరైజా. అంటే ఏ ప్లాంట్ తోనే ఉండొచ్చు ఇది, ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ అని అవసరం లేదు. ఏ ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ తో ఫంగస్ అనేది ఒక లివింగ్ రిలేషన్ లో, ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ లో ఉంది అని అంటే ఆ కాంబినేషన్ ని మైకోరైజా అని పిలుస్తారు. సహజీవనం చేస్తూ ఉంటాయి. సహజీవనం, సహజీవనం అంటే తెలుసు కదా, సింబయాటిక్ రిలేషన్ అంటే మీకు చాలా సార్లు చెప్పాను. హోస్ట్ గెస్ట్ మ్యూచువల్ బెనిఫిషియన్ టు ఈచ్ అదర్. హోస్ట్ వల్ల గెస్ట్ కి లాభం ఉంటది, గెస్ట్ వల్ల హోస్ట్ కూడా లాభం ఉంటది. ఇక్కడ మొక్క వల్ల ఫంగస్ కి ఫుడ్ వెళ్తుంది, ఫంగస్ వల్ల మొక్కకి సమ్ ప్రొటెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏటీపీ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్డ్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో ఎప్పుడైనా సరే ఏటీపీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. యాక్చువల్లీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్? ఓకే, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏవైనా సొల్యూట్స్ కానీ సాల్వెంట్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్మెంట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాటికి ఏటీపీ లేదా ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. దట్ ఈస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో సొల్యూట్స్ కానీ సాల్వెంట్స్ కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి మైగ్రేట్ అవ్వాలంటే వాటికి ఏటీపీ అవసరం లేదు, ఎనర్జీ అవసరం లేదు, అవి వెళ్ళిపోతాయి అంతే, బై డిఫాల్ట్ వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కి డిఫ్యూజన్, ఆస్మాసిస్ ఇవి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే ఇందాక మనం చెప్పాం, ప్లాంట్స్ అన్ని కూడా రూట్స్ త్రూ వాటర్ ని అబ్జార్బ్ చేస్తాయి. మరి రూట్స్ వాటర్ ని అబ్జార్బ్ చేయడానికి, రూట్స్ కి ఎనర్జీ కావాలా? అవసరం లేదు. ఓకే, ఆస్మాసిస్ ప్రాసెస్ త్రూ అది వెళ్ళిపోతుంది అనమాట. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట అది.
ఓకేనా, సరే దట్ ఈస్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏటీపీ కావాలి, ఎనర్జీ కావాలి. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎనర్జీ అవసరం లేదు. ఇప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి ఏంటి, పంపింగ్. పంపింగ్ అంటే ఏంటి, మినరల్స్ ఏవైతే ఉన్నాయో సోడియం కానీ పొటాషియం, ఈ మినరల్స్ పంపు చేయాలంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలి, అంటే ఎనర్జీ అవసరం అవుతుంది. మినరల్ అబ్జార్ప్షన్ బై రూట్స్. ఇప్పుడు మామూలుగా రూట్స్ ఉంటాయి కదా, మామూలుగా నథింగ్ బట్ దిస్ ఇస్ ప్లాంట్. ఓకే, ఇది ప్లాంట్. ఈ ప్లాంట్కి ఏముంటాయి, ఇక్కడ రూట్స్ ఉన్నాయి. ఓకే, ఈ ప్లాంట్కి ఏమున్నాయి, ఇక్కడ రూట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ రూట్. ఇప్పుడు ఈ ప్లాంట్ సాయిల్ నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి. వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటే దాన్ని మనం ఆస్మాసిస్ అని అంటాం. దట్ ఈస్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, దానికి ఎనర్జీ అవసరం లేదు. అదే సాయిల్ నుంచి రూట్స్ మినరల్స్ ని కూడా అబ్జార్బ్ చేస్తాయి కదా, సోడియం పొటాషియం నైట్రోజన్ ఇట్లా. ఈ మినరల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దీనికి ఏటీపీ అవసరం అవుతుంది. దిస్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఒక ఎనర్జీ ఉంటే అబ్జార్బ్ చేస్తుంది, దానికి ఎనర్జీ లేకున్నా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. అలాగే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఇన్ ఇంటెస్టైన్. మీ స్మాల్ ఇంటెస్టైన్ లో 100% ఫుడ్ డైజెస్ట్ అయింది అనుకోండి. 100% ఫుడ్ డైజెషన్ అయిపోయిన తర్వాత ఇంటెస్టైన్ లో విల్లీస్ లేదా చూషకాలు ఫుడ్ ని అబ్జార్బ్ చేసి బ్లడ్ లోకి పంపిస్తాయి కదా, ఆ ప్రాసెస్ కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్టే, దానికి కూడా ఏటీపీ అవసరం. గ్లూకోజ్ రీఅబ్జార్ప్షన్ ఇన్ కిడ్నీస్. కిడ్నీస్ లో బ్లడ్ ఫిల్టర్ అయ్యేటప్పుడు బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని కిడ్నీస్ ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్ అంటే సమీపస్థ సంవలిత నాళం నెఫ్రాన్స్ లో ఉంటది, అక్కడ మళ్ళీ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది కదా, అక్కడ కూడా ఏటీపీ కావాలి, అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ప్రోటాన్ పంప్ కూడా ఏటీపీ కావాలి, కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఏటీపీ కావాలి. ఇక్కడ ఆస్మాసిస్ డిఫ్యూషన్ కి అవసరం లేదు, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్లూకోజ్ కి అవసరం లేదు. ఓకే, ఇవన్నీ ఇంకేం అవసరం ఉండదు. అంటే డిఫ్యూజన్ ఆఫ్ స్మాల్ లిపిడ్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ కూడా అవసరం లేదు బయాలజీలో. ఆల్రెడీ ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ పైన మీకు లాస్ట్ టైం ఒక క్వశ్చన్ పోలీస్ ఎగ్జామ్ లోనే అడిగారు. సో కాబట్టి గుర్తుపెట్టుకో, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కి ఎనర్జీ అవసరం లేదు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి ఎనర్జీ కావాలి. ఆస్మాసిస్ డిఫ్యూజన్ ఇవి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. తర్వాత గ్లూకోజ్ అబ్జార్ప్షన్ బై కిడ్నీస్ ఇంటెస్టైన్ అండ్ మినరల్ అబ్జార్ప్షన్ బై రూట్స్, ఇవన్నీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఇది కరెక్టే కదా, బి కూడా కరెక్ట్ అవుతుంది, ఏబి కరెక్ట్. హైడ్రోలైసిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రోజన్. సి ఇక్కడ లాస్ట్ లో ఏఎస్ఈ ఏఎస్ అని ఎక్కడ కనిపించినా దీన్ని ఎంజైమ్ అని గుర్తు పెట్టుకోమని నేను మీకు చాలా సార్లు చెప్పా. ఇప్పుడు లాస్ట్ లో ఓఎస్ఈ ఓజ్ అని ఉందనుకో, దిస్ ఈస్ కార్బోహైడ్రేట్, అంటే గ్లూకోజ్ సుక్రోజ్ మాల్టోస్ సెల్యులోజ్ కార్బోహైడ్రేట్. ఏఎస్ఈ ఏజ్ అని ఉంటే ఎంజైమ్, అమైలేస్ సెల్యులేస్ లైపేస్ ట్రిప్, ఓకే ఎంటిరోకైనేస్ అట్లా, అవన్నీ కూడా ఎంజైమ్స్, లైగేస్ అట్లా. ఇక్కడ హైడ్రోలైసిస్ అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రోజన్ కాదండి, హైడ్రోలైసిస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేకింగ్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోలైసిస్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ లో హైడ్రోలైసిస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది పెద్ద కథ. 6CO2 ప్లస్ 12H2O gives rise in the presence of sunlight and in the presence of chlorophyll pigment. So plants can make glucose, that is C6H12O6 plus 6O2 plus 6H2O. This is the equation of photosynthesis. ఫోటోసింథసిస్ లో ప్లాంట్స్ ఆక్సిజన్ ని దేని నుంచి రిలీజ్ చేస్తాయి, వాటర్ లో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్ నుంచి ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఈ వాటర్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, హైడ్రాలసిస్ జరుగుతుంది. హైడ్రాలసిస్ అంటే ఏంటి, హైడ్రో అంటే వాటర్, లైసిస్ అంటే విడిపోవడం, నీటి విచ్ఛిన్నం. ఇప్పుడు వాటర్ అంటే H2O, ఈ H2O సన్లైట్ ని అబ్జార్బ్ చేయడం వల్ల ఫోటోసింథసిస్ లో ఆ సూర్యరశ్మి అనేది ప్రెషర్ కదా, ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, H2O మధ్యలో ఉండేటువంటి బాండ్స్ అన్ని కూడా బ్రేక్ అవుతాయి, బ్రేక్ అయ్యి OH మైనస్ H ప్లస్ గా కన్వర్ట్ అవుతాయి. ఇలా H2O అనేది మల్టిపుల్ రియాక్షన్స్ జరిగి సో OH మైనస్ అయాన్స్ ఫార్మేషన్ బాగా జరిగి ఈ OH మైనస్ అయాన్స్ అన్ని ఫైనల్ గా ఆక్సిజన్ గా మారి బయటకు రిలీజ్ అవుతాయి. దీన్నే హైడ్రాలసిస్ అంటారు. అయితే ఈ హైడ్రాలసిస్ జరిగే ప్రాసెస్ లో ఒక ఎంజైమ్ యూజ్ అవుతుంది, దాన్నే హైడ్రోలేజెస్ అని పిలుస్తారు, హైడ్రోలేజ్ అని అంటారు. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోలేజ్ ఎంజైమ్, ఈ హైడ్రోలేజ్ ఎంజైమ్ ఇక్కడ కెటలిస్ట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అంటే నీటి సమక్షంలో ఎలాగో వాటర్ విడిపోతుంది, ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ రియాక్షన్ ని ఇంకొంచెం స్పీడప్ చేస్తుంది, స్పీడప్ చేసి రియాక్షన్ ని ఫాస్ట్ చేస్తుంది. అందుకే ఫోటోసింథసిస్ రియాక్షన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, రసాయన చర్య, దట్ ఈస్ హైడ్రోలేజ్.
అంటే ఇక్కడ హైడ్రోలేజ్ అని అంటే ఏంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రోజన్ కాదు, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. అది రాంగ్ స్టేట్మెంట్. సిట్రిక్ యాసిడ్ ఫోటోసింథసిస్. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఏంటండి? సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటే నథింగ్ బట్ వాటర్, క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ సైకిల్ ని ఇంకొక పేరుతో సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటారు. ఈ క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. బికాస్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ వల్లే కదా మైటోకాండ్రియాలో 36 ATPs ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, కణసఖ్య భాండాగారాలు అనేసి పిలుస్తారు. సో అది కూడా రాంగ్ స్టేట్మెంటే. సో ఓన్లీ ఏబి ఇస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్, ద సెల్ ఆర్గనెల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనే కణాంగం ఏది? లైసోజోమ్స్, ప్లాస్మా మెంబ్రేన్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్. ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ ని సింథసిస్ చేసేవి రైబోజోమ్స్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని వేటిని అంటారండి? రైబోజోమ్స్ ని ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని అంటారు. ఓకే, రైబోజోమ్స్ ఆర్ ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్. రైబోజోమ్స్ ఆర్ వాట్? ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్. అంటే ప్రోటీన్స్ అన్ని కూడా రైబోజోమ్స్ లో ప్రొడ్యూస్ అవుతాయి. యాక్చువల్ గా ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు తెలుసా? ఆర్ఎన్ఏస్. రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అనే ఆర్ఎన్ఏస్ మన బాడీలో యాక్చువల్ గా ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఆర్ఎన్ఏస్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని రైబోజోమ్స్ ని ఎందుకు అన్నావు నువ్వు అంటే, ఆర్ఎన్ఏస్ కి షెల్టర్ ఇచ్చేది రైబోజోమ్స్. ఆర్ఎన్ఏస్ రైబోజోమ్ లోపట ఉంటాయి, అందుకే ఇది షెల్టర్ ఇస్తుందనే రీజన్ తోటి క్రెడిట్ అది తీసేసుకుంటది. ఓకేనా? యాక్చువల్ ప్రోటీన్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆర్ఎన్ఏస్, కానీ ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అండ్ రైబోజోమ్స్ ఎందుకు అంటామంటే ఆర్ఎన్ఏస్ రైబోజోమ్ లో ఉంటాయి. ఆర్ఎన్ఏలో మళ్ళీ ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ ఉంటాయి. అందులో మళ్ళీ ఆర్ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో కంటెంట్ క్లాసెస్ వినండి ఒకసారి, వీడియో క్లాసెస్, వీటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఓకేనా? ప్లాస్మా మెంబ్రేన్ అంటే సెల్ పైన ఉండే ఈ మెంబ్రేన్ ని ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. ఈ ప్లాస్మా మెంబ్రేన్ పాస్పోలిపిడ్స్ తోని తయారవుతుంది. దేంతో? పాస్పోలిపిడ్స్ తోని తయారవుతుంది అనమాట. ఓకేనా? ఎస్. మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో ఏమవుతుంది? మైటోకాండ్రియా కీవర్డ్ ఏంటి? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. అంటే ఏమవుతుంది? కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ జరిగి 36 ATPs ఫామ్ అవుతాయి. ఒక్కొక్క సెల్లులో మొత్తం 100 to 150 మైటోకాండ్రియాస్ ఉంటాయి ఒక్కో కణంలో. ఓకేనా? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. సెల్యులార్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ ఇందులోనే జరుగుతుంది, వాయు శ్వాసక్రియ. లైసోజోమ్స్ ని ఏమని పిలుస్తారు? సూసైడల్ బ్యాగ్స్ అంటారు. లైసోజోమ్స్ ని మనం సూసైడల్ బ్యాగ్ అంటారు, సూసైడల్ బ్యాగ్ అంటారు. ఆటోమ్ బాంబ్ అంటారు, డైజెషన్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అంటారు. ఓకేనా? దీని మీద కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. సెల్స్ అన్ని కూడా లైసోజోమ్స్ లో వెళ్ళి చనిపోతాయి. ఆటోలైసిస్ అంటే ఏంది? సెల్ ఆటోలైసిస్ జరుగుతుంది ఇక్కడ, సెల్ ఆటోలైసిస్. సో లైసిస్ అంటే నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ అండి. ఆటో అంటే సెల్ఫ్ అండి. ఆటో అంటే సెల్ఫ్, లైసిస్ అంటే స్ప్లిట్టింగ్. అంటే వాటంతటికవే సెల్స్ అన్ని కూడా చనిపోవడాన్ని ఆటోలైసిస్ అని పిలుస్తారు. సెల్స్ వాటంతటికవే ఎందుకు చచ్చిపోతాయి? డిఎన్ఏ చేంజెస్ వల్ల అలా జరుగుతుంది. ఓకే, అదంతా లైసోజోమ్స్ లో అవుతుందని సూసైడల్ బ్యాగ్స్ అంటారు. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. ద ప్రాసెస్ బై విచ్ ఫ్రూట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఓవరీ వితౌట్ ఫర్టిలైజేషన్. సో వితౌట్ ఫర్టిలైజేషన్, ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016 క్వశ్చన్ ఇది. వితౌట్ ఫర్టిలైజేషన్ అంటే ఫర్టిలైజేషన్ జరగకుండా ఫ్రూట్ ఫామ్ అవడాన్ని పార్థనోకార్పీ అని అంటాడు. ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరగకుండా ఫ్రూట్ ఫామ్ అయితే ఆ ఫ్రూట్స్ అన్ని ఏవి? సీడ్లెస్ ఫ్రూట్స్ అన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిట్లో కూడా డబుల్ ఫర్టిలైజేషన్ జరుగుతుందండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిట్లో కూడా ఏం ఫర్టిలైజేషన్ అవుతుంది? డబుల్ ఫర్టిలైజేషన్ అవుతుంది. డబుల్ ఫర్టిలైజేషన్ జరిగి ఒక ఫర్టిలైజేషన్ వల్ల సీడ్ అవుతుంది, ఇంకో ఫర్టిలైజేషన్ వల్ల ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఈ ఫర్టిలైజేషన్ జరగదు, ఇది మాత్రమే జరుగుతుంది, ఒకే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్ ని సీడ్ ఇస్తుందా, ఫ్రూట్ ఇస్తుందా? సీడ్ ఇస్తుంది. సో యాక్చువల్ ఫర్టిలైజేషన్ ఇదే జరగాలి మెయిన్ గా. స్పర్మ్ అంటే పోలెన్ గ్రెయిన్, ఎగ్, ఇవి రెండు కలిసి సీడ్ ని ఫామ్ చేస్తాయి. జైగోట్ వచ్చి జైగోట్ ద్వారా సీడ్ వస్తుంది. స్పర్మ్, ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోతే ఈ ఫర్టిలైజేషన్ జరగదు, ఫెయిల్ అవుతుంది. ఓన్లీ ఇది మాత్రమే జరిగి ఫ్రూట్ వస్తుంది, దాన్నే మనం పార్థనోకార్పీ అని పిలుస్తారు. పాలీ ఎంబ్రియోని అంటే వన్ సీడ్ లో మల్టిపుల్ ఎంబ్రియోస్ ఉండడం. ఒకే సీడ్ లో మల్టిపుల్ ఎంబ్రియోస్, ఒకే సీడ్ లో మల్టిపుల్ ఎంబ్రియో. యాక్చువల్లీ ఒక సీడ్ లో ఒక ఎంబ్రియోనే ఉండాలి, మల్టిపుల్ ఎంబ్రియోస్ ఉంటే దాన్ని పాలీ ఎంబ్రియోని అని పిలుస్తారు. పాలీ ఎంబ్రియోనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవో తెలుసా? ఆరెంజెస్.
ఓకే, మీకు ఇక్కడ ఇచ్చిన చూడండి, పాలీ ఎంబ్రియోని అంటే ఫార్మేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఎంబ్రియో ఇన్ ఏ సింగిల్ సీడ్. అంటే ఒకే విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడడాన్ని మనం ఏర్పడడాన్ని పాలీ ఎంబ్రియోని అంటారు. నిమ్మ మ్యాంగో, సిట్రస్ మ్యాంగో, ఆరెంజెస్ లెమన్ అవన్నీ కూడా పాలీ ఎంబ్రియోని. అండ్ అపోమిక్సిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్ వితౌట్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ జరగకుండా సీడ్ వచ్చేయడాన్ని అపోమిక్సిస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మామూలుగా ఫర్టిలైజేషన్ జరిగితేనే సీడ్ వస్తుంది, ఫలదీకరణ తర్వాతనే విత్తనం వస్తుంది. ఫలదీకరణ జరగకుండానే విత్తనం వచ్చింది అనుకోండి, దాన్ని అపోమిక్సిస్ అని అంటారు. ఓకే, ఫలదీకరణం లేకుండా విత్తనాలు ఏర్పడ్డం. సిట్రస్, మ్యాంగో, గ్రాసెస్ లో కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఓకే, పార్థనోకార్పీ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ఫర్టిలైజేషన్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ఫర్టిలైజేషన్, దట్ ఈస్ పార్థనోకార్పీ. ఫార్మేషన్ ఆఫ్ సీడ్ వితౌట్ ఫర్టిలైజేషన్, దట్ ఈస్ అపోమిక్సిస్. అర్థమైందా? ఫలదీకరణం లేకుండా ఫలం ఏర్పడితే పార్థనోకార్పీ, ఫలదీకరణం లేకుండా విత్తనాలు ఏర్పడితే అపోమిక్సిస్. ఆ రెండింటికి క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, బనానా సీడ్ ఉండదు, పైనాపిల్ సీడ్ ఉండదు, గ్రేప్స్ సీడ్లెస్ గ్రేప్స్ సీడ్ ఉండదు, బికాస్ సీడ్లెస్ ఫ్రూట్స్ అవి. వివిపారి, సీడ్ జర్మినేట్ వైల్ స్టిల్ అటాచ్డ్ టు ద పేరెంట్ ప్లాంట్. సో వివిపారి అంటే ఈ జర్మినేషన్ లో, మామూలుగా వివిపారస్ జర్మినేషన్ ఎట్లా అవుతుంది, సీడ్స్ ఎట్లా జర్మినేట్ అవుతాయండి, మామూలుగా ఫ్రూట్ నుంచి రాలిపోయిన తర్వాత కింద పడిపోతే సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి కదా. కానీ వివిపారస్ జర్మినేషన్ లో ఫ్రూట్స్ అనేది పేరెంట్ ప్లాంట్ బాడీకి ఉన్నట్టే జర్మినేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, పేరెంట్ బాడీకి ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి మ్యాంగోరు ప్లాంట్స్ అన్ని కూడా దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సీడ్ లోపల పడకుండానే, ఇప్పుడు మ్యాంగో ప్లాంట్స్ లో మనం ఇవి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. నేనైతే చూసాను మ్యాంగో ప్లాంట్స్ కి, అందుకే చెప్తున్నా. దిస్ ఈజ్ మ్యాంగో ప్లాంట్. ఇప్పుడు ఈ ఫ్రూట్ అనేది రాలిపోయి కింద పడిపోతే దాని సీడ్ భూమి లోపలికి పడితే భూమి లోపల ఉండే మాయిశ్చర్ వల్ల విత్తనం మొలకెత్తుతుంది. దట్ ఈస్ న్యాచురల్ జర్మినేషన్. ఇక్కడ చూడు, ఈ మ్యాంగో ఇంకా ప్లాంట్కే ఉంది. ఆ మ్యాంగో లోపల ఉండే సీడ్ మొలకెత్తి మ్యాంగో బ్రేక్ చేసుకుని పగలగొట్టుకొని ఒక కొత్త ప్లాంట్ వచ్చింది చూడండి బయటికి. అంటే పేరెంట్ బాడీలో ఉన్నట్టే విత్తనం మొలకెత్తేయడం. దిస్ ఈజ్ వివిపారస్ జర్మినేషన్. దీన్ని వివిపారస్ అని అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్, మ్యాంగ్రూ ప్లాంట్స్ అన్ని కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో కాబట్టి దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్ టర్మినాలజీస్. పాలీ ఎంబ్రియోని, ఓకే, ఒకే సీడ్ లో ఇట్లా మల్టిపుల్ ఎంబ్రియోస్ వస్తే దాన్ని పాలీ ఎంబ్రియోని అని పిలుస్తారు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2016 లో క్వశ్చన్ ఇది. లిస్ట్ 1, లిస్ట్ 2. సో బయోము, కమ్యూనిటీ, ఎకోసిస్టము, బయోస్పియర్, లేక్, అర్త్, నిష్, రెయిన్ ఫారెస్ట్, డిఫరెంట్ పాపులేషన్స్. చూడండి, సో బయోమ్ అంటే ఏంటి? బయోమ్ అంటే లార్జెస్ట్ జియోగ్రాఫికల్ ఏరియా. దిస్ ఈజ్ లైక్ బయోమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎకోసిస్టమ్ లో ఫస్ట్ ఇండివిజువల్ తో స్టార్ట్ అవుతుందండి. అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్పీషిస్, ఒక జాతికి సంబంధించిన జంతువుని మనం ఇండివిజువల్ లేదా జాతి అని అంటారు. ఇప్పుడు మానవుడు ఒక జాతి, అది ఇండివిజువల్. ఇక్కడ పాపులేషన్, ఒకే జాతికి సంబంధించినటువంటి జంతువుల యొక్క సంఖ్యను పాపులేషన్ లేదా జనాభా అంటారు. ఇప్పుడు మనందరం మనుషులమందరం ఒక జాతి, మానవ జాతి. ఇప్పుడు మన పాపులేషన్, ఇప్పుడు జనాభా లెక్కలు తీయడానికి వస్తారు కదా, జనాభా లెక్కలు తీయడానికి వచ్చినప్పుడు జనాభా లెక్కలోడు ఏమడుగుతాడు? మీ ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. అంతేగాని మనుషులు ఎంతమంది, కుక్కలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, మీ ఇంట్లో చీమలు ఎన్ని ఉన్నాయి, మీ ఇంట్లో దోమలు ఎన్ని ఉన్నాయి అడుగుతాడా ఏంది? అడగడు. అంటే వాడికి ఏం కావాలి తెలుసా? ఏదో ఒక జాతికి సంబంధించినటువంటి లెక్క మాత్రమే కావాలి. అంటే మానవ జాతి లెక్కే కావాలి. అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి కౌంట్ని పాపులేషన్ అంటారు. అలాగే పులులు లెక్కిస్తారు ఎవ్రీ 5 years కి, లయన్స్ లెక్కిస్తారు ఎవ్రీ 4 years కి, అట్లా. కమ్యూనిటీ అంటే ఏంటంటే పాపులేషన్. కమ్యూనిటీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ అనిమల్స్. గ్రూప్ ఆఫ్ అనిమల్స్ అంటే అనేక రకాలైనటువంటి జాతుల సంఖ్య. ఇక్కడ ఒకే జాతి సంఖ్య పాపులేషన్, అనేక రకాల జాతులు. అంటే ఇక్కడ చూడండి, ఓల్స్, గుడ్లగూబలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ర్యాట్ ఉంది, ర్యాబిట్ ఉంది, ఇట్లా అనేక రకాలైన జంతువులు. ఎకోసిస్టమ్ అంటే అనేక రకాలైన జంతువులు ప్లస్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఆకాశం, నీరు, నేల, చెట్లు, ఇవన్నీ కలిసి ఎకోసిస్టమ్. బయోమ్ అంటే ఒక లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాలో ఉండే ఎకోసిస్టమ్. బయోస్పియర్ అంటే టోటల్ ఎంటైర్ వరల్డ్, అర్త్ ని మనం బయోస్పియర్ గా కన్సిడర్ చేస్తాం. ఇది హైరాకీ. ఓకే, స్పీషియస్, ఇండివిజువల్, పాపులేషన్, కమ్యూనిటీ, ఎకోసిస్టమ్, బయోస్పియర్, ఇట్లా హైరాకీ అన్నమాట, వరుస క్రమం, క్రోనలాజికల్ ఆర్డర్, నథింగ్ బట్.
సో ఇక్కడ చూడు, ఫస్ట్ బయోమ్ అంటే ఏంటి? బయోమ్ అనేది లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా. ఓకేనా, దాన్ని మనం బయోమ్ అని అంటారు. అంటే నథింగ్ బట్ భూమిని కన్సిడర్ చేయొచ్చా? భూమిని కన్సిడర్ చేయొచ్చు. బయోమ్ తర్వాత నెక్స్ట్ బయోస్పియర్. సారీ, బయోస్పియర్ కూడా ఆల్రెడీ ఇచ్చాడు. బయోస్పియర్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి? అర్త్. భూమి అంతా మొత్తం గ్లోబ్ అంతా, భూమి అంతా బయోస్పియర్ కిందకి వస్తుంది అనమాట, అర్త్ కిందకి వస్తుంది. ఓకే, ఇంకా ఎకోసిస్టమ్. లేక్ అనేది ఒక ఎకోసిస్టమ్ అండి. సరస్సు అనేది ఒక ఆవరణ వ్యవస్థ. ఫారెస్ట్ అనేది ఒక ఆవరణ వ్యవస్థ. గడ్డి భూములు అనేవి ఒక ఆవరణ వ్యవస్థ. అట్లా ఎకోసిస్టమ్, లేక్ అంటే సరస్సు అనేది ఒక ఆవరణ వ్యవస్థగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ సరస్సులో ఇది ఎకోసిస్టమ్. ఆ సరస్సులో ఏముంటాయి? సరస్సులో మెరైన్ అనిమల్స్ ఉంటాయి, ఐ మీన్ ఆక్వాటిక్ అనిమల్స్ ఉంటాయి, చేపలు, ప్రాన్స్, అవి మొక్కలు ఉంటాయి. ఓకే, నీరు ఉంటది, గాలి ఉంటది, గ్యాస్ ఉంటది, వాయువు ఉంటది, అన్ని ఉంటాయి. వాటిని కలిపి ఎకోసిస్టమ్ అంటారు. కమ్యూనిటీ అంటే ఏమని చెప్పుకున్నాం ఇందాక? కమ్యూనిటీ అని అంటే అనేక రకాలైనటువంటి జాతుల సముదాయము ప్లస్ ఆవరణ వ్యవస్థ. అనేక రకాలైన జాతుల సముదాయం ప్లస్ ఆవరణ వ్యవస్థ అంటే ఎకోసిస్టమ్ అయిపోద్ది. అనేక రకాలైనటువంటి జాతుల సముదాయం. అనేక రకాలైనటువంటి జాతుల సముదాయం అంటే ఏంటి? డిఫరెంట్ పాపులేషన్స్. డిఫరెంట్ పాపులేషన్స్ ని, డిఫరెంట్ అంటే డిఫరెంట్ స్పీసీస్ పాపులేషన్స్ ని కమ్యూనిటీ అంటారు. ఓకేనా. బయోమ్. బయోమ్ అంటే ఏమొస్తుంది ఇంకా? బయోమ్ అంటే రెయిన్ ఫారెస్ట్లు అన్ని మన ఇండియాలో వర్షాధార అరణ్యాలన్నీ కలిపి బయోమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుద్దండి ఇక్కడ? బయోమ్ అంటే 4, కమ్యూనిటీ 5, ఎకోసిస్టమ్ 1, బయోస్పియర్ 2. ఆప్షన్ 1 కరెక్ట్ చూడండి. 4, 5, 1, 2 ఇస్ కరెక్ట్. సో ఎకాలజీ క్వశ్చన్ ఇది. మీకు ఎకాలజీ క్వశ్చన్స్ చాలా అడుగుతారనమాట. ఓకేనా. ఇంకా రిమైనింగ్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు వేరే క్లాస్ ఒకటి ఉంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బయాలజీతో పాటు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా బాగా ఫోకస్ చేయండి మీరు. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. రేపటి నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతాయి. దీనికి సపరేట్గా ఒక వీడియో ఉంది, టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయి ఏంటి అని. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.